మా ఊరిలో పరిపు వడ అని పిలుస్తారు. పరిపు మీన్స్ దాల్. మరి చూసేద్దామా కేరళ స్టైల్ దాల్ వడ? ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని చక్కగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసి తీసుకుందాం. వాటర్ కొంచెం కూడా లేకుండా డ్రైన్ చేసుకుందాం, లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు మనకి కరెక్ట్ షేప్లో రాకుండా పీసెస్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 2 స్పూన్స్ సపరేట్గా తీసి పెట్టుకుందాం. మిగిలిన శనగపప్పుని మనం గ్రైండ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 పార్ట్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అసలు పోయిన అవసరం లేదు. మరీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయక్కర్లేదు, జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేస్తే చాలు. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజ్ 2 ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్ కొంచెం, ఫైన్లీ చాప్డ్ జింజర్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఫైన్లీ చాప్డ్ రెడ్ చిల్లీస్ అండ్ ఫస్ట్లో మనం తీసి పెట్టుకున్న 2 స్పూన్స్ కాఫీ. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ ఎసఫోటిడా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మంచి అరోమా కోసం యాడ్ చేశాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేద్దాం. నేను హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నాను, అప్పుడే ఈక్వల్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఎలా షేప్ చేయాలో చూపిస్తున్నాను. కొంచెం కొంచెంగా అలా బాల్స్ లాగా తీసుకొని మన హ్యాండ్ పామ్లోనే పెట్టుకొని లైట్గా అలా ఒక ప్రెస్ చేయాలి. మధ్యలో కొంచెం లావుగా, సైడ్స్లో కొంచెం సన్నగా అలా రావాలి. నేను ఇక్కడ చిన్న చిన్న వడలుగా చేసుకుంటున్నాను. ఒక కప్పు పప్పుతో నాకు మొత్తం 10 వడలు వచ్చాయి. చిన్న సైజు కాబట్టి నాకు 10 వచ్చాయి. మీరు ఎంత పెద్ద సైజు చేసుకుంటే అంత వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాము. ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలోనే ఉంచాలి, మరీ హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మరీ లో ఫ్లేమ్లో ఉంచకూడదు. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము. కొంచెం దాల్ అలా వేసుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క వడగా ఆయిల్లోకి వేసుకుందాము. వేసేటప్పుడు జాగ్రత్తగా సైడ్ నుంచి వేయాలి, లేకపోతే ఆయిల్ మీద పడుతుంది. వేసిన వెంటనే స్పూన్ పెట్టి తిప్పడానికి ట్రై చేయొద్దు. ఒక 5 మినిట్స్ అలా వదిలేసాక అదే ఆయిల్లో ఇలా పైకి తేలుతుంది, అప్పుడే నెక్స్ట్ ఫ్లిప్ చేద్దాం.
గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. వన్స్ గోల్డెన్ బ్రౌన్లో వచ్చాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనలీ క్రిస్పీ అండ్ టేస్టీ దాల్ వడా ఇస్ రెడీ. దీన్ని కాఫీతోనూ టీతోనూ సర్వ్ చేసుకోవచ్చు. ఒక మంచి ఈవినింగ్ స్నాక్గా సర్వ్ చేయొచ్చు. If you like my videos, please like and subscribe to my channel. Thank you so much for watching. See you in next video.